హాయ్ న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. డే 4 లంచ్ రెసిపీకి అయితే ఈరోజు రాగి సంగటి ప్రిపేర్ చేస్తున్నాను. అది ఎలా ప్రిపేర్ చేయాలి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను 1 కప్ అయితే రైస్ తీసుకున్నానండి. సో కుక్కర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక 2 or 3 టైమ్స్ అయితే ప్రాపర్గా వాష్ చేశాను. సో 1 గ్లాస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశానండి. సో వాటర్ యాడ్ చేశాక ఒక 2 hours అయితే సోక్ అయిపోవాలండి. సో 2 hours సోక్ అయిపోయాక చూడండి బాగా సోక్ అయిపోయింది. సో రైస్ ఎప్పుడు కానీ ఒక 2 hours అయినా మనం సోక్ చేయాలండి. ఇప్పుడైతే కుక్కర్ లిడ్ పెట్టేసి స్టవ్ మీద ఒక 2 విజిల్స్ అయితే పెట్టేసుకుందామండి. సో ఒక 2 విజిల్స్ తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి చూడండి, ఇలా అయితే రైస్ మెత్తగా అయిపోవాలండి. సో ఇప్పుడైతే మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి నేను 1 గ్లాస్ రాగి పిండి అయితే యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే పిండి కూడా తగ్గియచ్చు. సో ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేసి ఒక 10 minutes అయితే లో ఫ్లేమ్లో అయితే కుక్ చేసుకోవాలండి. సో లిడ్ పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకోండి. సో రాగి పిండి అనేది ప్రాపర్గా కుక్ అయిపోవాలండి. సో చూడండి, సో రాగి పిండి కూడా ప్రాపర్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ కర్ర యూస్ చేసి రైస్ అండ్ పిండిని అయితే మెత్తగా అయితే మిక్స్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం గట్టిగా అనిపిస్తే కూడా. సో కొంచెం చూడండి, ఈ కన్సిస్టెన్సీలోకి అయితే సంగటి రావాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. సో పిల్లలకి పెట్టేటప్పుడు ఇలా స్మూత్గా పెట్టండి అండ్ కొంచెం గీ అయితే వేసి పెట్టండి. చాలా టేస్టీగా, చాలా హెల్తీగా ఉంటుంది. రాగిలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ పిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా చాలా ఉంటాయి. సో ఇలాంటి రెసిపీకి అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.